హైడ్రా మారవా, ఎన్నిసార్లు మందలించినా నీ తీరు మారదా అని చెప్పేసి కూడా తెల్లవారుజామునే కూల్చివేతలేందుకు రోడ్డు ఆక్రమణలు మీరు తేలుస్తారా, హైడ్రాపై మరోసారి హైకోర్టు మండుపాటు. ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి ఒకటి మనం మాట్లాడుకోవాలా. ఆల్రెడీ ఇప్పటికీ హైకోర్టు హైడ్రాను చాలా వరకు మందలించుకుంటూ వస్తూనే ఉన్నది. మొన్న రంగనాథన్ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మీ అధికారాలు మీకుంటే మీ సంగతి ఏదో మేము తెలుస్తామని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఎన్నిసార్లు మందలించినా మీ తీరు మారగా తెల్లవారుజామున కూల్చివేతలేందుకు రోడ్డు ఆక్రమణను మీరు తేలుస్తారా, హైడ్రాపై మరోసారి హైకోర్టు మండుపాటు. అంటే హైకోర్టు కథ కూడా ఎట్లుందంటే వాస్తవానికి ఒకసారి ఇచ్చిన మనం వార్నింగ్, రెండోసారి ఇచ్చిన వార్నింగ్, ఇది మూడోసారి నాలుగోసారి వార్నింగ్. ఇలా హైకోర్టు కూడా ఏం చేయాలంటే ఇలా 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చేసి అసలు హైడ్రా అనే వ్యవస్థను రద్దు చేయాలి. అంత రాజ్యాంగం అంత పవర్స్ మన హైకోర్టు దగ్గర ఉన్నాయి. మరి ఉన్నప్పుడు అసలు ఊకే చెప్పడం ఎందుకు? వీళ్ళకు చెప్తే ఇంటలేరు కదా. అంత పెద్ద రాజ్యాంగం కలిగి ఉన్న కోర్టు మనకు చెప్తుంటే రంగనాథులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు పట్టించుకోవట్లేరు. అంటే హైకోర్టు ఎంత ధిక్కరణ కిందికి వీళ్ళు చేస్తున్నట్టు. అంటే హైకోర్టు చెప్తే మేమేంద్రాపై చేసేదనంత ఫీలింగ్ గా వెళ్ళిపోతున్నప్పుడు హైడ్రా ఒక వ్యవస్థను రద్దు చేస్తే అప్పుడు వీళ్ళకి సోయి వస్తుంది. అప్పుడు ఒక పద్ధతి ప్రకారం పోయే అవకాశాలు ఉంటాయి. ఎన్నిసార్లు మనం వార్నింగ్ ఇచ్చినా ఇంతే వీళ్ళ పరిస్థితి. పొద్దున్నేనంట జిహెచ్ఎంసీ అనుమతులున్నా కూడా పొద్దున్నే కూలగొట్టి పోతున్నాడు. అదేదో ఆగమేఘాలమే 5-6 గంటలకి.